తన మహిమలో తీర్చిన దేవుడు ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది కనుక మనమందరం మన యొక్క స్వరాలు ఎత్తి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవాని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాని చేసిన ప్రతి మేలుకే ప్రభువాని పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని వేల వేల దూతలతో కొనియాడబడుచున్న గొప్ప దేవా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. నన్ను నా కుటుంబాన్ని నా సంఘమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించారు. నీకే స్తోత్రము ప్రభువా. ఈ నూతన పునరుద్ధానపు యొక్క ఆరాధన అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా యేసయ్యా వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాది దేవుని మనం మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా హల్లెలూయా
అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉండగా ప్రభువా, మేమందరం కూడా నాయన నీ వైపు మా రెండు చేతులు ఎత్తి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. సమస్తమును ఎరిగిన దేవుడా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా చేరి వచ్చిన కుటుంబాలను, చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఎలాంటి ఆశ కలిగి వచ్చారో ప్రభు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కనుక ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా మీరే వారితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఏ మాటలైతే మాకు అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అట్టి మాటలు మీరే వినిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయమును దయచేయండి నాయన, కనికరించండి ప్రభువా. ఈ సమయాన్ని అంతటిని కూడా నన్ను నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. నన్ను నీ శిలువ చాటును మరుగు చేసుకొని నీ ఊరగా నన్ను వాడుకున్నామని ఈ సమయాన్ని మమ్మల్ని ప్రభువా నీ బలము కలిగిన హస్తములకు అప్పగించుకోవచ్చు. ముందున్నటువంటి కార్యక్రమాన్ని అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సమస్తము సమకూడి ప్రభువా నీకు మహిమకరంగా ఘనంగా జరిగించుటకు సహాయంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొంచెం గట్టిగా. మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, గడిచిన రాత్రి కాలము మరి మనకేం జరిగిందండి? దేవుని యొక్క కృప ద్వారా దేవుడు చాలా చక్కగా నడిపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి ఈరోజు పునరుద్ధాన, మరి రేపు కదా వరుసగా చాలా చక్కగా మరి వచ్చే 24 నూతన సంవత్సరం కూడా మళ్ళీ ఇలాగే ఆరాధనలు ఉంటాయి. అయ్యా వరుసగా వచ్చినాయి కదమ్మా ఈసారి. ఆదివారం, సోమవారం అనుకున్నారు అనుకోండి. ఇది ఆశీర్వాదం మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం గడపడము మనకేంటి చెప్పండి అందరూ? ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని సెలవిస్తుంది అని అంటే 1000 దినాలు శ్రేష్టం కదా. అంటే మన జీవిత కాలంలో మనం ఎక్కువగా కోరుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి ఎక్కువగా కోరుకోవాలి. మీకు ఒక విషయం చెబుతూ ఉన్నాను. మనము ఇప్పుడు టీవీలు కానీ పేపర్లు కానీ చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వింటూ ఉన్న మాట ఏంటి అని అంటే కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అందరూ మీ మాస్కులతో రావడానికి ప్రయత్నము చేయండి. ఒకవేళ మీకు ఎక్కువ కాలం అంటే ఒక వారం 10 రోజుల నుంచి దగ్గు కానీ జ్వరం కానీ అట్లా ఎక్కువ కాలం ఉంటే మీరు ఇంట్లోనే ఉంటేనే మంచిది. ఇది జనరల్గానే అనారోగ్యంగానే అయినా కూడా మీరు ఇంట్లోనే ఉంటే మంచిది. ఎందుకోసం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇది కేవలము మన యొక్క మరి సేఫ్టీ కొరకు మాత్రమే నేను చెప్తూ ఉంది. అంటే కొంతమందికి లేకపోయినా కూడా దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది కదా. మరి మనము ఇక్కడికి వచ్చేసి ఊరికే నేనే దగ్గుతూ ఉంటాను అప్పుడప్పుడు కదా. నా దగ్గుకు మెడిసిన్ లేదన్న సంగతి నాకు తర్వాత తెలిసింది. నీ దగ్గు ఎన్ని పిల్లలు అన్నీ ఇంతే సార్, కానీ నీ దగ్గుకు ఒక మందు ఉంది, అది డబ్బులతో తగ్గేది కాదు, నేను చెప్తాను అన్నాడు ఒక డాక్టర్ గారు. ఏంటనంటే నువ్వు ఎప్పుడు దగ్గు వస్తే అప్పుడు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతూ ఉండు అని అన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న పని అదైతే ఈ బాటల్లో వేడి నీళ్ళే ఉంటాయి అన్నమాట. దగ్గు వచ్చినప్పుడల్లా కొంచెం తాగితే దగ్గు ఏమైపోద్ది, తగ్గిపోద్ది. అట్లా మీకు ఎవరికైనా ఉంటే కూడా మీరు అలాగే ప్రయత్నము చేయండి. దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మీకోసం మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి రానున్నటువంటి రోజులు మరి చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి. 2024లో మనం ఎలా అడుగు పెడతామో అది దేవుని యొక్క కృప ద్వారానే. మనం కోరుకోవాల్సింది ఒకటి ఏంటి అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకు అంటకుండగా ఏ తెగులు నీ గుడారము. గుడారం అంటే మన ఇండ్లు కావు, ఇదే ఒక గుడారం. ఈ గుడారానికి ఏ తెగులు రాకుండా దేవుడు మనకి తన యొక్క కాపుదలను కంచెలు మన చుట్టూ వేసి నడిపించేలాగిన మనం అందరం కూడా మన అనుదిన ప్రార్థనలో
మన సంఘ క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా మరి మనకు క్రిస్మస్ కదా దినాలలో మనం ఉన్నాం. ఇది ఇంకా ఈ రోజు నుంచి ఇంకంతా అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి అంతా ఏంటి? క్రిస్మస్సే. ఇక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే పనులు. పాస్టర్ గారు ఎప్పుడు ఇంటి పెడతాడా, ఎప్పుడు వెళ్ళి ఇంటికాడా పనులు చేసుకోవాలా, కొంతమంది ఆలోచన కూడా ఉంటుంది. అవునా కాదు? తొందరగా వెళ్ళిపోతే బజార్కి వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోతే కొన్ని పనులు మిగిలిపోయినాయి అంటే రేపు క్రిస్మస్ కనుక ఈరోజు ఏం చేయాలి? సిద్ధపడాలి. జాగ్రత్తగా వినండి. మీరు ఒకవేళ పండుగ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ రోజే అన్ని రకాలుగా సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపటి దినాన ఏం లేదు, ఉదయాన్నే లేచి మీరు ఏమన్నా వేసుకొని ఏమన్నా వండుకోండి. కానీ సరిగ్గా సంఘంలో ప్రకటించిన సమయానికి మాత్రం మీరు ఆరాధనకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండుగ రోజు మనం మొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఇక నువ్వు ఏమన్నా వేసుకో, వచ్చిన బంధువులైనా ఫ్రెండ్స్నైనా ఎవరికి ఏం పెట్టుకుంటామో ఇక అక్కడి నుంచి నీ పండుగ, అక్కడి నుంచి ఎవరి పండుగ? మీ పండుగ. కానీ దేవుని సన్నిధికి మనం మొదట రావాలి. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరు బైబిల్ తీసారా? ఒకసారి తీసారండి. అందరు బైబిల్ తీసారా? లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. దానికి ఇదే మీ కానవాళ్ళు, ఒక శిశువు కొత్త గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పండి. చాలు. మళ్ళీ ఒకసారి ఆ మాటలు చదవండి. దానికి ఇదే మీ కానవాళ్ళు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం అందరూ. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి, ఈ మాటలు కూడా జాగ్రత్తగా వినండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. ఈ మాటలు మనము ఇక్కడ ఎవరి గురించి చదువుతూ ఉన్నాం చెప్పండి? ఈ మాటలు ఎవరి గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము? ఆ ముందు వచనాన్ని చదవండి ఒకసారి, 9వ వచనాన్ని. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఈ మాట కూడా జాగ్రత్తగా వినండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. చాలు. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? జ్ఞానులు. ఈ జ్ఞానులను ఎవరు నడిపిస్తా ఉన్నారు? నక్షత్రము నడిపిస్తా ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ దూత గొల్లలకి ఏమని చెప్తా ఉంది? దానికి ఇదే మీకు ఆనవాలు. ఇక్కడనేమో చాలా పర్టిక్యులర్ గా దూత గొల్లలకి ఒక సమాచారాన్ని ఇస్తా ఉంది. ఇదిగో మీరు వెలుచు ఉన్నటువంటి బెత్లెహేములో మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారో, ఎవరిని చూడాలని మీరు ఆశపడుతూ ఉన్నారో ఆ వ్యక్తి, ఆ యొక్క శిశువు ఎలా ఉన్నాడంట మీకు ఒక ఆనవాళ్ళను నేను ఇస్తూ ఉన్నా. ఈ లోకంలో మనకందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు? మీరు అందరూ ఏమంటారు చెప్పండి? పాస్టర్ గారు అంటారు. అది నాకున్న గుర్తు. ఎవరండి అంటే పాస్టర్ గారు. అవునా? ఒకరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. సిస్టర్ గారు ఏం పని చేస్తారు అని అంటే టీచర్గా చేస్తుందండి, హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారండి, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో చేస్తారండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఒక గుర్తు. ఇంకొక రకంగా దీన్ని చెప్పాలి, మాట్లాడుకోవాలి అని అనుకుంటే మనకు సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, ఆ సర్టిఫికెట్ల మీద నిన్ను గుర్తుపట్టడానికి నీకు ఏడ పుట్టుమచ్చలు ఉన్నాయో నీ ఆనవాళ్ళు ఏం చేస్తారు? రాస్తారు కదా. 10th క్లాస్ ఏముంటాయి, నీకు ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాన్ని రాస్తారు కదా.
అంటే మనల్ని గుర్తుపట్టడానికి మనకు ఏం కావాలి చెప్పండి? ఒక గుర్తు కావాలి, ఒక గుర్తింపు కావాలి. అభిషేకు ఎవరు కొడుకానంటే ఏం చెప్తారు చెప్పండి? సామన్ రాజు గారి అబ్బాయి. అది ఒక గుర్తింపు. సామెలు ఎవరు మనవరు అంటే ఏం చెప్తారు చెప్పండి? 5 సామెలు ఉన్నారు కదా, ఎవరు మనవరు అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇటు సామెలు గారు మనం అతను ఆనందం గారి మనవడని చెప్తారు. అవునా కాదు? సమాజంలో ఒక వ్యక్తిని మనం గుర్తించాలి అని అంటే వారి వెనక ఉన్నటువంటి వారిని ఏం చేసుకుంటాము? గుర్తుగా పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దూత ఏం చేస్తా ఉంది అని అంటే బాలుడైనటువంటి యేసు క్రీస్తుని వీళ్ళు గుర్తించడానికి వీళ్ళకొక ఆనవాలును తెలియజేస్తా ఉంది. ఇదిగో మీరు వెళ్తూ ఉన్నారు కదా బెత్లెహేంకి. ఆ బెత్లెహేంలోకి వెళుతూ ఉన్నప్పుడు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో, ఇది మీకు గుర్తు. వీళ్ళు జ్ఞానులను ఎవరు నడిపిస్తా ఉన్నారు? ఇప్పుడు నక్షత్రము నడిపిస్తా ఉన్నారు. ఆనాడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు కనుగొన్న విషయం ఏంటి అని అంటే అప్పటికే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు లేక ఏమీ లేదు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో అప్పటికే ఆకాశంలో ఏమున్నాయండి? నక్షత్రాలు ఉన్నాయి. కానీ వారు కనుగొన్నది ఏంటి అనంటే ఒక వింతైనటువంటి నక్షత్రము అప్పుడే ఆకాశంలో పుట్టింది. వారు అనుకున్నారు, వారికి ఉన్న ఆ జ్ఞానం ప్రకారం, వారికి ఉన్నటువంటి ఆధారాలు, గ్రంథాలు, పురాతనమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిశీలన చేసి చదివినటువంటి వారు కనుక వారికి ఏం ఆలోచన వచ్చింది అని అంటే వారి దగ్గర ఉన్న ఆధారాల ప్రకారము ఒక నక్షత్రాన్ని వారు కనుగొనినప్పుడు ఆ నక్షత్రము యొక్క వెనకాల ఉన్నటువంటి భావము ఏంటి అని అంటే ఒక రాజు పుట్టాడు. ఆ రాజుకు సాదృశ్యమే ఈ నక్షత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు విషయాన్ని అయితే కనుగొన్నారు, కానీ అసలు ఎక్కడ పుట్టాడో వాళ్ళకు తెలుసు. వారు ఎక్కడికి వచ్చారు? నేరుగా హేరోదు మహారాజు దగ్గరికి వచ్చారు. కానీ వారికి స్పష్టమైనటువంటి ఆనవాలు ఏంటి అని అంటే యూదాయ దేశపు బెత్లెహేములోనే యేసు ప్రభువు పుడతాడు. ఎలా పుడతాడు అని అంటే రాజుగా పుడతాడు ఆయన. ఈ జ్ఞానులు అనుకున్నారు హేరోదే కదా రాజు, పుడితే ఆయన ఇంట్లోనే పుట్టాలని వీళ్ళు ఏం చేశారు? నేరుగా అక్కడికే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి రాజుని అడిగితే రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అసలు మా గృహంలో రాజు కూర్చోడం ఏంటి? నేను ఈ మధ్యకాలంలో విన్నది ఏంటి అని అంటే హేరోదు మహారాజుకు అధికార కోరిక, ఏమంటారు, అధికార వాంఛ అంటారు కదా, ఆ కోరిక ఎక్కువగా ఉండడం వలన హేరోదు తన యొక్క సొంత కుమారుణ్ణే చంపించి వేశాడు. అధికార దాహం కోసం సొంత కుమారుణ్ణి చంపేశాడు. మరలా పిల్లల్ని కనకుండా తన భార్యను కూడా చంపేశాడంట. ఇక నా తర్వాత నేనే రాజు, నా తర్వాత ఎవరు ఉండకూడదు అని అంత అధికారానికి ఆయన ఆశ కలిగి ఇటు భార్యను చంపాడంట, అటు కుమారుణ్ణి చంపాడు. మధ్యకాలంలో నేను విన్నాను ఈ విషయం. హేరోదు గురించి చాలా మంచి ప్రసంగాన్ని విన్నా. ఇప్పుడు ఆ ప్రసంగం చెప్పాను అనుకోండి, అక్కడ ఏం వచ్చేది చెప్తారు అన్నట్టు ఉంటుంది. అందుకే నేను దాని గురించి మాట్లాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానులు దేనిని అనుసరించారు? నక్షత్రాన్ని అనుసరించారు. వీరికి ఒక ఆనవాలు. ఆ నక్షత్రాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా గమనించండి, దేవుని బిడలమైనటువంటి మనము, దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నటువంటి మనము, మన అందరికీ కూడా ఒక గుర్తింపు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్టిజం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అంటారు, ఇదిగో వీళ్ళు క్రైస్తవులండి. బైబిల్ పట్టుకొని పోతా ఉంటే ఏమంటారు? వీళ్ళు చర్చికి వెళ్తాం. అంటే మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు దేవుడు. ఈ సమాజంలో దేవుడు మనకు కూడా ఒక గుర్తింపును ఇచ్చాడు. ఈ జ్ఞానులు
నక్షత్రాన్ని అనుసరించారు. ఈ జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించి నడచటం వలన వారు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న చోటికి చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆనవాలును ఇటు దూత వలలకు ఇస్తూ ఉంది. వీరొక ఆనవాలు అంటే ఒక గుర్తింపు కలిగిన నక్షత్రాన్ని వీరు ఏం చేస్తా ఉన్నారు? వెంబడిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఇదిగో అబ్రహామా, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. కుమారుడు అబ్రహాముకు కలగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 25 సంవత్సరాలు దాదాపు. అంటే 24 సంవత్సరాలు గతించిన తర్వాత 25వ సంవత్సరము దేవుని యొక్క వాగ్దానము అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట, ఇదిగో అబ్రహాముకు కుమారుడు కలిగినప్పుడు అబ్రహాము వయసు ఎంత? 100 ఇయర్స్. 100 సంవత్సరాల కుమారుడు కలిగా. అంటే దాదాపుగా దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఎంతో తెలుసు ఆయన సంతానము? ఇసుక రేణువులంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, దేవుడు అన్నాడు, అబ్రహామా, అబ్రహాంకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటండి, నేనేమో ముసలోని అయిపోతా ఉన్నా, శారా వయసు ఉడిగిపోతా ఉంది, మరి మాకు ఇంకెప్పుడు పిల్లలు అని రోజు ఒక ఆలోచన తన మైండ్లో వచ్చుంటుంది. కొన్నిసార్లు అంటే అబ్రహాం ఆరు బయట చూస్తూ ఉన్నప్పుడు అలాగ పడుకొని నక్షత్రాలను, ఆ నక్షత్రాలను చూడమన్నాడు కదా అబ్రహాం. ఒకసారి ఆ నక్షత్రాలను లెక్కబెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? మనం పైన నిలబడి నక్షత్రాలను లెక్క పెట్టగలమా? పెట్టలేదు. దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, నేను నీ సంతానాన్ని అంతగా ఆశీర్వదిస్తా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మన దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నాను అని అబ్రహాముకి ఎన్నో రకాలైనటువంటి ఆనవాళ్ళను చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో నీవు నేను ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాము అని అంటే అది కేవలము దేవుడు మనకిచ్చిన కృప మాత్రమే. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ మన జీవితానికి ఒక గుర్తింపును, ఒక ఆనవాళ్ళను మనకు అనుగ్రహిస్తాము. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో ఆయన ఉన్నటువంటి స్థలమును గురించి దూత గొల్లలతో తెలియజేస్తా ఉంది. ఈ వెంబడిస్తూ ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రం ఎలా ప్రయాణం చేస్తూ ఉంటే వీరు కూడా అలాగ ప్రయాణం చేసి చివరికి ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా గమనించండి, యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో, యేసు ప్రభుని వెంబడించడము అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎప్పుడైతే నీవు అలాగే నడుచుకుంటావో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాటను మనం గమనిస్తాం. ఏమని అనంటే, దినములు చెడ్డవి గనక, ఇప్పుడు మీరు చెప్పాలి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. అమ్మ ఎవరి వలె? అజ్ఞానుల వలె మీరు నడుచుకొనక. ఎలాగ నడుచుకోవాలి? జ్ఞానుల వలె. ఈ చెడ్డ దినాలున్నాయి, ఈ భయంకరమైన దినాలున్నాయి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఏం జరుగుతా ఉందో మనకు తెలియదు కనుక మనం మన యొక్క సమయాన్ని పోగొట్టుకోక, అజ్ఞానంగా మనం నడుచుకోక, ఎలాగ నడుచుకోవాలంట? జ్ఞానంగా. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి
మనము జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందుకొని మనము ఈ లోకంలో నడుచుకోవాలి. ఎవరైతే తమ యొక్క సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడుపుతారో, ఎవరైతే తమ యొక్క సమయాన్ని దేవుని సన్నిధి కొరకు హెచ్చిస్తారో వారు ఎవరండి వారు? జ్ఞానులు. జ్ఞానము కలిగినవా. ఏ జ్ఞానము? యాకోబు 1:5 అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడలా మీరు నన్ను అడగండి. సొలొమోను మహారాజు ఎంత గొప్ప మహారాజు అనంటే, ఆయనను చూడడానికి తర్షీషు నుండి అప్పట్లో ఉన్న రాజులు వచ్చి ఆయన తీర్పులు చెప్తా ఉంటే ఆయన తీర్పులు వినాలి, కళ్ళారా చూడాలి అని ఇతరితర దేశాల నుండి రాజులు ఏం చేసేవాళ్ళంట, సొలొమోను మహారాజు యొక్క ఆస్థానానికి వచ్చి ఆయన తీర్పులు తీరుస్తూ ఉన్నప్పుడు ఎలా తీరుస్తాడు అని చూసేవాళ్ళంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అనంటే, దేవుడు అన్నాడు సొలొమోను మహారాజుతో, సొలొమోనా నీకేం కావాలయ్యా, నువ్వు కోరుకో అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడండి, అయ్యా నాకు ఇహలోక సంబంధమైన ధనము నాకు ఏది వద్దు, నాకేం కావాలి? జ్ఞానం ఇచ్చాను. నాకు జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానము ద్వారా నా రాజ్యాన్ని, ఆ జ్ఞానము ద్వారా నా ప్రజలను నేను ఎలాగ వారిని పాలించి నీ బిడ్డలుగా నడిపించాలో నాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా, నీవు జ్ఞానం అడిగావు కనుక ఆ జ్ఞానంతో పాటు నీకు కావలసిన ఐశ్వర్యం కూడా నేను నీకు ఇస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇష్టం అన్నాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరింతుమో అని మీరు రేపటిని గురించి చింతించాలి. మీకేది కావాలో అదంతా నాకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలి, నా నీతిని, నా రాజ్యమును మీరు మొదట వెదకండి. అవన్నీ నువ్వు ఏదైతే ఆలోచించా, అయ్యో రేపు పండగ కదా బట్టలు లేకపోతే ఇంట్లోకి సరుకులు కనుక రాలేదు, షాపింగ్ అయిపోలేదు. పండుగ అంటే అందరికీ సంతోషమే, నాకు కూడా సంతోషం. అందరికీ కొత్త బట్టలు వేసుకోవాలని అందరికీ ఉంటుంది, అవునాక? కానీ మనం మొట్టమొదట ఎవరికి స్థానాన్ని ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈరోజు మన పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు నాకు నా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, నేను వాళ్ళని షాపింగ్కి తీసుకొని వెళ్ళి ఏదైనా నాకు నచ్చింది తీసుకున్నామా అని చెబితే ఏమంటారు, అది బాగలేదు, మాకు నచ్చింది కావాలి. ఏమంటే ఎంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళి షాపింగ్ చేశారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడే అంటే ఐజాక్ సామెన్ మంచోడు, నాకు తెలుసు. ఏది చూపించినా కూడా బాగుంది, మంచిగా తీసుకుంటా నేను అనేటోడు, ఆయన వేసుకుని చూపించేటోడు కూడా. కానీ సామెన్లు కొనుక్కో, అభిషేకులు కొనుక్కో, జీవన ప్రాణశాలను కొనుక్కో, నీకు తెలియదు ఒక్కమ్మా, అది ఓల్డ్ మోడల్. ఇప్పుడు ఏం మోడల్ కావాలి? న్యూ మోడల్ కావాలి. నీకు తెలియదు, అది ఎప్పుడో వచ్చింది. నేను మా పిల్లల్ని షాపింగ్ కొనిపోయేటప్పుడు పాపం వాళ్ళన్నీ తీసి ముందలేస్తుంది. మా పాస్టర్ అంటుండే, మా బాబు పిల్లలు అంటుండే, అవన్నీ పాత మోడల్, అవన్నీ బాగలేవు అంటుంది. నాకు బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళు ఏదో షాపులో తెచ్చి పెట్టుకొని అయిపోయి తీసుకొచ్చి ముందలు వస్తే ఏవి బాగలేవు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక షాప్కి. నాకు అట్లా తిరిగి లాస్ట్కి నేను అన్నాను, షాపింగే బంద్ చేసాను మా పిల్లలకు. పండుగ వస్తే 4 రోజుల ముందే అడుగుతాను, నీకెంత కావాలి, ముందు మీరు చెప్పండి, మీకు ఇచ్చేసి నేను మటసంగ చేతులు కట్టుకొని కూర్చుంటాను అంతే. పాస్టర్ ఇక్కడే ఉంది కదా, మా పిల్లలు అడగండి ఎప్పుడన్నా. నేను ఇంకా షాపింగే బంద్ చేశాను. అంటే పండుగ అంటే మనకేముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరానికి ఒకసారే కదా కొత్త బట్టలు వేసుకునేది పండుగకు అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకొరకు వచ్చాడు అని మనము ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నా,
వారం వారం వింటూ ఉన్న క్రిస్మస్ రోజు ప్రపంచ మానవాళి అంతా కూడా ధ్యానించేదే పాపుల రక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా తెలుసుకునే రోజు జనరేషన్ వెనుక మారుతూ ఉన్నప్పుడు ఈ సంవత్సరం కొంతమంది, వచ్చే సంవత్సరం కొంతమంది కదా. మనం ఎక్కడికి వెళ్ళి ఏ షాప్ లో చూసినా అమ్మే వాళ్ళు అక్కడ ఏముంటాయి, స్టాక్స్ ఉంటాయి. మనం వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది సంఘాల్లో కడతారు, క్రైస్తవులు కొనుక్కపోతారని కదా. అమ్మే వాళ్ళకు తెలుసు, రోడ్డు మీద తిరుగుతున్న జనాలకి తెలుసు. డిసెంబర్ మాసం వచ్చింది అని అంటే ఏం చేసుకుంటారండి? క్రిస్మస్, సెమీ క్రిస్మస్. రాజకీయ నాయకులు కానివ్వండి, ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగస్తులు కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచమంతా కూడా జరిగించుకునే పండుగ క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మన కొరకు పుట్టాడు. మన పాపములని తీసివేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని అతి పరిశుద్ధంగా ఆచరించామో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటి అని అంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రానున్నటువంటి దినాలు చాలా భయంకరంగా రాబోతూ ఉన్నాయి. మనం ఊహించలేము కూడా. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకోవాలి చెప్పండి? జ్ఞానుల వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ దూత స్పష్టంగా గొల్లలకు ఒక ఆనవాలను ఇస్తూ ఉంది. జ్ఞానులకు నక్షత్రం ఏం చేస్తా ఉంది? వారిని నడిపిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో మన కుటుంబం రక్షించబడడానికి మనకేం కావాలో తెలుసా అండి? ఏం కావాలో చెప్పండి? నీ కుటుంబము రక్షించబడాలి అని అంటే, నీ కుటుంబము ఎత్తబడే గుంపులో నీవు నేను చేర్చబడాలి అని అంటే మనకు ఒక ఆనవాళ్ళు కావాలి. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం, దేవుని బిడలంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలను అనేటువంటి విశ్వాసము, నమ్మకం నీకుందా? గుండె మీద చేసుకొని నేను ఖచ్చితంగా చనిపోతే ఒకరోజు పరలోక రాజ్యంలో ఉంటానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాహాబు ఎవరండి? ఆమె అందరు చెప్పండి, ఎవరు ఆమె? రాహాబు ఒక వేశ్య అయ్యుండి ఆమె ఏం చేసింది? వేగుల వారిని తన యొక్క ఇంట్లో చేర్చుకుంది. తన ఇంట్లో చేర్చుకున్నటువంటి రాహాబు వేగుల వారితో ఒక ప్రమాణాన్ని చేయించుకుంది. ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు కానాను ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటి మీరు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసు. మీ దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో మాకు తెలుసు. అవి విన్నప్పుడు మా గుండెలో పగిలిపోయింది, మాకు భయం వేస్తా ఉంది. మీ దేవుడు గొప్పవాడు కనుక ఈ యెరికో పట్టణాన్ని ఆయన మీ స్వాధీనం చేస్తూ ఉన్నప్పుడు ఈ యెరికో పట్టణంలో ఉన్నటువంటి నా కుటుంబము నశించిపోకుండా, నా కుటుంబము చనిపోకుండా, నా కుటుంబంలో ఉన్నటువంటి వారు, నా తల్లిదండ్రులు కానివ్వండి, నా బంధువులు కానివ్వండి, నేను మీకు మేలు చేసి తిని గనుక మీరు నాకు సరైనటువంటి ఒక ఆనవాళ్ళను నాకు ఇవ్వండి. చదవండి ఆ మాటను ఒకసారి చూద్దాం. యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరు మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడం. 18వ వచనం చదవండి.
18వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమడుగుతా ఉందండి రాహాబు? చెప్పండి, ఏమడుగుతా ఉంది? అయ్యా, నేను మీకు మేలు చేశాను కదా, మీరు ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు మీరు నా కుటుంబాన్ని నాశనము చేయకుండగా నా కుటుంబము రక్షించబడేలాగున మీరు నాకు మంచి ఒక సరైనటువంటి ఆనవాళ్ళు ఇవ్వండి. అలాంటి ఆనవాళ్ళు ఏదైనా మన కుటుంబానికి ఉందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పౌలు కొరింథీ సంఘంతో రాస్తూ అంటాడు ఆయన, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమీ తెలియదు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకేమీ తెలియదు. ఏమండి, దేవుని యొక్క సన్నిధికి మనం ఎలా రావాలి? కుటుంబంగా రావాలి. ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒకరొకరమే వెళ్తామా? మంచి కార్ తీసుకొని అందరిని ఎక్కించుకొని, అవునా కాదు? కానీ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనమే వస్తాము. యెహోషువలాగా మనం ఏమని పలకాలో తెలుసా? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించాను. మరి అలాంటి గొప్ప తీర్మానం మనకుందా? రాహాబు యేసు ప్రభు వంశం వలిలో తన పేరును సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు చదివినప్పుడు యేసుక్రీస్తు యొక్క వంశం వలిలో రాహాబు పేరు చేర్చబడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. రాహాబు యొక్క పేరును మనం చదువుతూ ఉన్నాం. కారణం ఏంటి అనంటే, దేవుని యొక్క బిడ్డలకు ఆమె మేలు చేసి ఉపకారము చేసి తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడానికి వారిచ్చినటువంటి ఆనవాళ్ళు ఏదైతే ఉందో ఆ యొక్క తన యొక్క గృహానికి ఆ కిటికీ ద్వారా ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి, కిటికీ ద్వారానికి ఆ యొక్క ఎర్రని దారమును కట్టి తన యొక్క కుటుంబాన్ని ఏం చేసిందంటమ్మా? రక్షించుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరుపు దేనికి సాదృశ్యం అండి? క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం. మనకున్న ఆనవాళ్ళు ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. ఇంత గొప్ప సాక్షి సమూహము చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు. ఇక్కడ ఆగదాం ఒకసారి. ఏ పాపం అంటే ఇది వ్యభిచారంగా, ఇది దొంగతనంగా ఈ మాట, లేకపోతే ఇది మోసకరమైనటువంటిది కాదు. సులువుగా చిక్కుల పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటో ఒకటి చెప్పండి. అబద్ధం, మోసం, సులువుగా. ఈ మధ్యకాలం ఏమైందంటే చిన్నలు లేదు, పెద్దలు లేదు, ముసలోళ్ళు లేదు, ముసుకోలు లేదు కదా. ఫోన్ చేస్తారు, హలో బ్రదర్ ఏడున్నావు? ఈయన యాడు నింటాడు, పెళ్ళం పక్కనే ఉండింటాడు ఇంట్లో. పెళ్ళానికి ఇచ్చి ఏడు నింటాడు ఈయన. సార్ లేడు సార్, ఈయన ఏడిపోయినమ్మా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకు పోయింది సార్. ఈయన ఏడు తింటాడు. పాపం పిల్లలకేం తెలుసు అండి. ఐజాక్ సామెలు ఉన్నాను అనుకో, ఫోన్ ఇచ్చి మా డాడీ లేడు అది చెప్పడం కూడా ఎట్లా చెప్తారు? గట్టిగా, అవునాక, సులువుగా, సింపుల్గా. ఆయన ఎక్కడో నింటాడు, అవునాక, ఎన్నో సాటుకు నింటాడు, ఫోన్ చేశాడు. ఇది వచ్చిన తర్వాత ఏం పెరిగింది చెప్పండి? పాపం ఎక్కువ పెరిగింది. ప్రపంచాన్ని చుట్టేస్తా ఉందండి మన చేతిలో ఉన్న ఫోన్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతూ ఉందో ఈ చిన్న మొబైల్ ఏం చేస్తూ ఉంది? మనకు చూపిస్తూ ఉంది. ఇక ఇది చేతిలో ఉన్న తర్వాత ఇక మనం మిగతా అన్ని చేయాలన్నా ఇది ఒక్కటే చాలు.
మన జీవితాన్ని పతనము చేయడానికి. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, సులువుగా చిక్కులను పెట్టే పాపం. చదవండి మా మాటలు, చదవండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఆ. విశ్వాసమునకు కర్తయు మనకున్నటువంటి ఆనవాళ్ళు, మనకున్నటువంటి గుర్తులు ఏంటి అని అంటే, దేవుని బిడలమైనటువంటి మనము యేసు ప్రభువు యొక్క సాక్షులంగా, విశ్వాసులంగా ఆయన యొక్క సన్నిధికి వస్తున్నటువంటి మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. మనం ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆ నక్షత్రం వారిని నడిపిస్తా ఉంది. నక్షత్రం ఎవరిని చూస్తా ఉందో తెలుసా? యేసు ప్రభుని చూస్తా. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడికి ట్రావెల్ చేస్తా ఉంది. ఇప్పుడంటే షిప్పుల్లో చాలా టెక్నాలజీ వచ్చింది, కానీ వెనకటి కాలంలోనంట షిప్పులు సముద్రంలో ఎలా నడవాలో ఆకాశంలో కొన్ని నక్షత్రాలు ఉండేటివంట. అవి నడుస్తూ ఉన్నప్పుడు వాటిని అనుసరించి నడిచేవాళ్ళంట వెనకటి కాలంలో. ఇప్పుడైతే చాలా ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది కదా. సముద్రంలో తిరిగేటువంటి షిప్పులకు కూడా మనకు కనపడినటువంటి నీళ్ళల్లో వాటికి ఒక మార్గం ఉంటుంది, దాన్ని అనుసరించే నడుస్తాయి. విమానాలు ఎగురుతాయి కదా గాలిలో, మనం చూస్తూ ఉంటాం కదా, ఏముంది రోడ్డు మార్గం భూమి మీద ఉన్నట్టు అని అనుకుంటాం. కానీ అవి కూడా వాటికి నిర్దేశించిన కక్షలోనే అవి తిరగాలి. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఒకసారి అందులో కూర్చొని కిందికి చూస్తే అసలు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆకాశంలో మనం ఇంకా ఆ నుంచి ఏ మీదైనా కూడా ఇంక అంతే సంగతి అనమాట. ఇంకా ఏమీ లేదు. ఇంకా ఒకటేసారి నేను ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఒకటే అనుకున్నాను, అయ్యా దిగితే నీకు స్తోత్రం, దిగకపోయినా అట్నుంచి అటే ఇంకా ఈజీలే కదా. భూమి నుంచి అంత పైకి వెళ్ళాలంటే కూడా కష్టమే కదా, అందుకే పైనుంచి పైకి అయినా కూడా నీకు స్తోత్రం అనుకొని కాలు పెట్టాను. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కిటికీలో నుంచి కిందికి చూస్తే మనకు కొండలు ఎలా కనపడతాయో ఆడ పైన మేఘ పర్వతాలు కూడా అలాగే కనపడతాయి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ప్రయాణం అంటే ఫ్లైట్ నడుపుతూ ఉన్నటువంటి ఆ పైలట్ కూడా తనకు సూచించినటువంటి ఆ దిక్సూచి ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని అనుసరించి నడవాలి. మనకున్నటువంటి మార్గము, మనకున్నటువంటి ఆనవాళ్ళు ఏంటండి? మన ఎదురు ఎవరున్నారు? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ మన యొక్క విశ్వాస ప్రయాణ యాత్రలో మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మనము, యేసు వైపు మనము చూస్తూ ఓపికతో మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పీడ్గా కాదు. కొంతమంది ఏమంటారు, పాలు తాగి పరిగెత్తే కానీ నిలబడి, సామెతలు చాలా చెప్తారు కదా. ఓపిక చాలా అవసరం. ఆ ఓపిక లేకపోతే మనిషి సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతాడు అనమాట. మనల్ని మనం ముందు కంట్రోల్ చేసుకోవాలంటే మనకేం కావాలి? ఓపిక కావాలి. ఆ ఓపికతో యేసు వైపు చూస్తూ మన ముందు ఒక గుర్తుంచబడింది, ఒక ఆనవాలు ఉంచబడింది. గొల్లలకు ఎలాగైతే స్పష్టమైన ఆనవాలు దూత చెప్తూ ఉందో, ప్రతి వారము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం కూడా పరలోక రాజ్యానికి మనం చేరడానికి మనకు అనేకమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించాడు. యేసు ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. మన మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండేనో, వాక్యమే దేవుడైంది. ఇప్పుడు ఆ వాక్యము 2023 సంవత్సరాల క్రితము శరీరధారిగా మన మధ్యలో వచ్చింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చి మన పాపాలను ఒప్పిస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యానుసారంగా ఈరోజు త్రియేక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయననే మనం గురిగా పెట్టుకొని మన ఆత్మీయ జీవితం మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ నూతన పునరుద్ధాన దినమందు
దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా దేవుని బిడలంగా ఆయన యొక్క సాక్షులంగా ఆయన యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం. ఒక స్పష్టమైనటువంటి ఆనవాలు దూత గొల్లలకు తెలియజేస్తా ఉంది. జ్ఞానులకు మరి నక్షత్రము వేసుకోబడినటువంటి చోటు వారు అనుసరించి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాహాబు ఎర్రని దారమును తన యొక్క కిటికీ కట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఈరోజు నీకు నాకు గొప్ప మరి ఆనవాళ్ళను దేవుడు మనకిచ్చాడు. మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో మనం యేసు వైపు చూస్తూ మన యొక్క విశ్వాసమును గట్టిగా మనకు కలిగిన దేవుని యొక్క వాక్యమును గట్టిగా పట్టుకొని మనం దేవుని యొక్క సన్నిధికి చేరాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనం అందరం కూడా అత్యధికంగా దీవించి ఆశీర్వదించబడేలాగా ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా ఈ సన్నిధిలో చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ప్రభువా, అలాగే నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ఎంతమంది అయితే నాయన నీ వాక్యమును వింటూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ ప్రభువా మాకందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు నడిపించమని ఈ సమయాన్నంతటినీ కూడా ప్రభువా మీరే తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సత్పరిషద నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్.